ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంథింగ్ న్యూ. చాలా మంది దీని మీద అసలు కాన్సన్ట్రేషన్ కూడా చేయరు. జనరల్ గా మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దానికన్నా ముందు అసలు మన బాడీ ఎలా ఫీల్ అవుతుంది, మన బాడీ అటెన్షన్ ఎంత పే చేస్తున్నాము, అసలు మన డయాఫ్రామ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఇవేమి కూడా చాలా మంది 100లో 90% దాని గురించి ఆలోచన కూడా చేయరనమాట. సో అలా ఒక డిఫరెంట్ టాపిక్ తో, అలాగే మీరు తెలుసుకొని రేపొద్దున ఫ్యూచర్ లో మీరు అనుకుంటున్న వాటిని మార్చుకోవడానికి ఇది ఒక మంచి స్టెప్ అవుతుంది. డయాఫ్రామ్ గురించి, అది కూడా నేను మాట్లాడేది 7 బాడీ డయాఫ్రామ్ గురించి అండి. సో అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు మీరు తెలుసుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ముందుగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక పెన్ పేపర్ తెచ్చుకోండి. ఇందులో మీకు ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఖచ్చితంగా రోజు చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అయితేనే మీకు ఒక మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పి మీరు పెన్ పేపర్ తెచ్చుకోండి, పాజ్ పెట్టండి, పర్వాలేదు. అప్పుడు తెచ్చుకున్న తర్వాత 7 రోజులు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అసలు ఈ 7 బాడీ డయాఫ్రామ్ హోల్ బాడీ బ్రీతింగ్ అంటే ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి రాసుకోవాలి, హోంవర్క్ చెయ్యాలి, ఖచ్చితంగా దీన్ని మీరు ఫాలో అవ్వాలి. ఓకే, సరేనండి. ఇప్పుడు హోల్ బాడీ బ్రీతింగ్ గురించి మనం మాట్లాడతాం. ఇది ఒక ఆధ్యాత్మికమైన శ్వాస పద్ధతి. ఓకే, బాడీ అవేర్నెస్ గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాను. ఒక బ్రీతింగ్ పద్ధతిలో బాడీ అవేర్నెస్, ఎనర్జీ మ్యాపింగ్ కలిసినటువంటి కాన్సెప్ట్ అండి. ఇది కొత్తగా ఉంటుంది, అందుకని ఎవ్రీ డే నేను ఒక టాపిక్ మీద మీకు చెప్పుకుంటూ వెళ్తాను. ఇది టోటల్ గా 7 డేస్ ఉంటుంది అనమాట. సో ఈ 7 డేస్ కూడా మీరు ఖచ్చితంగా చేయాలి. వన్స్ 7 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం, అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం అండ్ థర్డ్ టైం 3 టైమ్స్ చేయాలి. తర్వాత మీరు కంటిన్యూస్ గా కూడా ఎప్పుడెప్పుడైతే మీరు యాంగ్జైటీకో, స్ట్రెస్ కో, లేకపోతే ఇంకెక్కడైనా లో అయిపోయినప్పుడు, చాలా మంది ఏం ఆలోచిస్తారంటే మనీ ప్రాబ్లం అంటే మనీ వల్లనే వచ్చింది అనుకుంటారు, హెల్త్ అంటే హెల్త్ వల్లే వచ్చింది అనుకుంటారు, రిలేషన్ అంటే రిలేషన్ వల్లే వచ్చింది అనుకుంటారు. మన థాట్స్ ఎలా ఉంటాయో, మనం యొక్క డయాఫ్రామ్ కి సంబంధించినటువంటి పద్ధతి ఎలా ఉంటుందో, 7 చక్రాస్ బేస్మెంట్స్ ఎలా ఉంటాయో, అసలు ఇవన్నీ ఉంటాయా ఇలాంటివి అని కూడా వాళ్ళకి ఐడియా లేనటువంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ని వాళ్ళు బాడీ అంతా కూడా అమర్చుకుంటారు. ఓకే, అంటే ఇక్కడ కొన్ని నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయడం ఇష్టం లేక నేను మీకు ఇలా చెప్తాను అనమాట, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే మాట్లాడేటప్పుడు కూడా మనము కొంచెం పాజిటివ్ గా మాట్లాడుకుంటూ ఉంటే మంచిది అనమాట. సో ఎప్పుడైతే ఈ బ్రీతింగ్, బాడీ అవేర్నెస్ అండ్ ఎనర్జీ మ్యాపింగ్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తామో, ముందుగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో క్రౌన్, థర్డ్ ఐ, సాక్రాల్, రూట్, ఈ చక్రాస్ కి సంబంధించిన అనాటమీ లాగా, అంటే ఒక మెడికల్ అనాటమీ లాగా ఒక డయాఫ్రామ్ ను గుర్తించబడతాయి. అలా ఏమి గుర్తించవి. ఓకేనండి. సో కానీ యోగా, శ్వాస సాధన, సోమాటిక్, బాడీ అవేర్నెస్, ఓకే, ప్రాక్టీస్ లో వీటిలో శరీరంలో టెన్షన్, ఒక బ్రీతింగ్ అవేర్నెస్, ఓకే, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి వాడతారనమాట. అంతేగాని ఏదో మెడికల్ అనాటమీ లాగా దానిలాగా ఉండదన్నమాట. సో ఇది మీకు మేబీ ఫస్ట్ అర్థం కాకపోవచ్చు. మీరు డైలీ 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 వింటూ వెళ్తూ నేను చెప్పేవి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా అర్థమవుతాయి. సో డే 1 ఎప్పుడైనా మీరు కరెక్ట్ గా వినండి. డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7 వచ్చినప్పుడు కంటిన్యూస్ గా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరు కూడా మధ్యలో వినొద్దు. ఏ క్లాసెస్ అయినా సరే థర్డ్ విని మళ్ళీ 4th, 5th చేస్తే మీకు డే 1 ఏం చెప్పాను, డే 2 ఏం చెప్పాను, అసలు నేను ఏం చెప్తున్నానో కూడా మీకు అర్థం కాదనమాట. అందుకోసం అని చెప్పి మీరు డే 1 క్లాస్ ని విన్న తర్వాత స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళాలి. ఇక్కడ మన డయాఫ్రామ్ లో హెడ్ డయాఫ్రామ్ అంటే క్రౌన్ చక్రాకి సంబంధించి స్కాల్ప్ మీద అనమాట. ఇది పైకి ఓపెన్ అవ్వడం, ఓకే, అవగాహన కలగడం సాంకేతికంగా చెప్తా ఉంటారు. ఓకే, తల పై భాగంలో మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చెప్తాం. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే శరీర పరంగా, అంటే క్రౌన్ చక్ర అంటే ఎలా ఉంటుంది అనేది మనకి కనపడదు కదండి. ఓకే, నరాలు కనపడతాయి, నాడులు, మరి చక్రాసు, ఇవన్నీ కూడా ఎనర్జీస్ అనమాట. అలా అని లేవు కదా అనేసి పని చేయట్లేదనా? మీకు వైఫై
మొబైల్ నెట్వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మనకు కనిపించట్లేదు. అఫ్ కోర్స్ చూడడానికి వేరే పరికరాలు ఉన్నా కూడా అవి మనకు కనిపించకపోయినా ఎలా పని చేస్తున్నాయో అలాగే సేమ్ ఇవి కూడా అంతేనండి. సో చక్రాస్ గాని, నాడులు గాని, మన ఎనర్జీస్, ఫీల్డ్స్ కానీ ఇవన్నీ మనకి కనిపించట్లేదు కదా అని లేదని కాదు. ఉన్నాయి. కానీ దాన్ని తెలుసుకునే పద్ధతులు ఇప్పుడిప్పుడు మెరుగుపడుతూ వస్తున్నాయి. అది మన అదృష్టం. నిజం చెప్పాలేనంటే ఇప్పుడున్నటువంటి ఈ సత్యయుగంలో మనం తెలుసుకోవడానికి, అదేంటి కలియుగం కదండీ! ఇంకా అది రాలేదు ఇదొచ్చిందంటే ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ టాపిక్. నేను చాలా సార్లు చాలా వీడియోస్‌లో కూడా మీకు చెప్పాను. ఇప్పుడు నడుస్తున్న యుగం ప్రకారం అయితే మనకి మనం ఎలా చూసుకుంటామనంటే యుగాంతం అయిపోతే దెన్ అప్పుడు ఇది అవుతుందేమో అనేసి. బట్ దిస్ ఇస్ నేను వేరే క్లాస్‌లో కూడా మీకు నేను క్లియర్‌గా వేరే వీడియోలో చెప్పాను. ఒకసారి పాత వీడియోస్‌లో మీరు చెక్ చేస్తే వీటి గురించి తెలుస్తుంది. ఓకే. ఆ పార్ట్ వేరే. సరే ఇప్పుడు శరీర పరంగా ఆలోచిస్తే గనక తలలో ఉండే కండరాలు టెన్షన్ పడితే, ఎక్కువ ఆలోచన చేస్తే, తలనొప్పి, మానసికంగా అలసట. సో అప్పుడు ఆధ్యాత్మికంగా మనకేమనిపిస్తుంది? నేనెవరు? అసలు ఏంటిది? ఓకే. అప్పుడు మీరేం చేయాలంటే కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చేటప్పుడు నా తల భాగంలో కూడా ఆహా! రిలాక్స్ అవుతుందని ఇలా అనుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలాంటి కొన్ని ఎక్సర్‌సైజెస్ మనం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఆఫ్ కోర్స్ ఎవ్రీ టైమ్ మీకు ఓకే. ఒక్కొక్క ఎక్సర్‌సైజ్ ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎవ్రీథింగ్ నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకే. సో ఈరోజు మనము స్కాల్ప్ డయాఫ్రామ్‌కి సంబంధించినటువంటి మా మాట్లాడుకుందాం. ఓకే. సరేనండి. రాసుకోండి. అసలు డే 1లో క్రౌన్ బ్రీతింగ్ అనేది ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అంటే ఇది సింపుల్ వే నేను చెప్తుంది. ఆఫ్ కోర్స్ డీపర్ లెవెల్ ఇంకా చాలా ఉంటాయి. సో అందుకోసమే మేము 11 డేస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడిటేషన్‌ని క్రియేట్ చేసాము. ఆఫ్ కోర్స్ అది మీరు చేసినా చేయకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓకేనా? సో తలలో టెన్షన్ ఎందుకొస్తుంది? ఓకే. మనం శ్వాస తీసుకుంటాం. కానీ తలలో కూడా టెన్షన్ స్టోర్ అవుతుంది. కదా! హోల్ బాడీ బ్రీతింగ్ అంటే ఏంటి? ఇది ఎక్కడుంది? ఓకే. ఇవన్నీ కూడా మీకు ఎవ్రీ డే నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో, అప్పుడు మీకేమవుతుందంటే అర్థమవుతుంది. ఓకే. సరే ఈరోజు మనం డే 1ని స్టార్ట్ చేద్దాము. ఎవ్రీవన్ బీ రెడీ. తలలో కూడా శ్వాస బ్రీతింగ్ ప్రభావం ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? లేదు కదా! ఓకే. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, మనం శ్వాస తీసుకుంటున్నాం అంటేనే కేవలం ఊపిరితిత్తులు మాత్రమే పనిచేస్తున్నాయని అనుకుంటాం కదా! కానీ మనం టెన్షన్‌లో ఉన్నప్పుడు మొదట బిగుసుకునే భాగాల్లో తల కూడా ఒకటండి. ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రశ్న అడగండి మిమ్మల్ని మీరు. రాసుకోండమ్మా ఇవన్నీ. ఓకే. ఎవరికి ఎక్కువ ఆలోచనలొస్తాయి? ఎవరికైనా నిద్రకు ముందు మెదడు ఆగదు అని అనిపిస్తుందా? తల బరువుగా అనిపిస్తుందా? హ్మ్. ఎవరికైనా అనిపిస్తుందా? రాసుకోండి. ఈ రోజు మనం తలలో టెన్షన్‌ని గమనించడం నేర్చుకుంటాం. నేనేం చెప్తున్నాను? గమనించడం నేర్చుకుంటాం. నేను మారుస్తాము, చేస్తాము, ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్ ఇలా నేనేం చెప్పడం లేదు. జస్ట్ గమనించడం. బికాజ్ ఎందుకంటే ప్రతి మనిషి అసలు చెయ్యందే ఇదండి. అసలు మనకి ఏమవుతుంది? ఏం జరుగుతుంది? వాట్ ఈస్ వాట్ ఏది కూడా గమనించట్లేదు మనం. దానివల్లే చాలా వరకు కూడా మనకి సమస్యలనేవి వస్తున్నాయన్నమాట. స్కాల్ప్ తల చర్మం, ఓకే. హెడ్ టెన్షన్ తల కండరాల ఒత్తిడి, మనకు కోపం వచ్చినప్పుడు ఏమవుద్దండి? నుదురు బిగుసుకుంటది. ఏయ్! అని అంటాం గదా! భయం వచ్చినప్పుడు కళ్ళు పెద్దవవుతాయి. ఇలా చిన్నగున్న కళ్ళు కాస్త పెద్ద కళ్ళు జేస్తాం. ఎక్కువ ఆలోచించినప్పుడు చాలా బరువుగా అనిపిస్తుంది తల కదా! అంటే శరీర భాగాలు కూడా భావాల్ని సపోర్ట్ చేస్తున్నాయి మనకి. కదా! సో, అంటే మనకి తెలియకుండానే మన బాడీలో చాలా వరకు పార్ట్స్ మనం ఏవైతే బయట నుంచో, లోపల నుండో ఆలోచిస్తూ, తీసుకుంటూ వెళ్తూ ఉన్నామో వాటన్నిటికి కూడా శరీర భాగాలు ఇదవుతున్నాయి. సరేనండి. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ ఉన్నారు. పరీక్ష ముందు. నేను చదివాను. కానీ నా తల పని చేయట్లేదు. నాకేం అర్థం కావట్లేదు. నాకేం గుర్తుండట్లేదు. ఓకే. ఎక్కువ తను టెన్షన్ పడుతున్నారని అనుకుందాం. అప్పుడేమవుతుంది ఎక్కువ టెన్షన్ పడితే శరీరం ఆటోమేటిక్‌గా గట్టిపడుతుంది. మీరు ఈసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు టెన్షన్‌లో ఉన్నప్పుడు, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ బాడీ అనేది ఆటోమేటిక్‌గా మారిపోతుందనమాట. ఈసారి చూసుకోండి. అప్పుడు స్టూడెంట్ కంటిన్యూయస్‌గా తనకు సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా మార్చాలని ట్రై చేస్తాడు. కానీ తన వల్ల కాదు కదా! సో, అప్పుడు మరి ఏం చేయాలి? సో, ఇక్కడ స్టూడెంట్ ఏం చేస్తాడు? ఎక్కువ సమాచారం తీసుకున్నాడు. ఎక్కువ టెన్షన్ పడ్డాడు. శరీరం కూడా ఆటోమేటిక్‌గా మారిపోయింది. సరే.
అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వాళ్ళు. మీ నుదురుని ఒకసారి చెక్ చేసుకోండి. గట్టిగా ఉందా? కనుబొమ్మలు బిగించి ఉంచారా? తల చర్మం కదులుతుందా? కొంతమందికి టెన్షన్‌లో కదులుతుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కాదు. ఎప్పుడైనా మీకు టెన్షన్ వచ్చినప్పుడు. ఇప్పుడు చెప్పండి. నుదురు ఒకవేళ టైట్‌గా పెట్టుకుంటే వదిలేసేయండి. కళ్ళ చుట్టూ రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవ్వండి. కళ్ళు మూసుకునే ఉండండి. ఓకే? తల బరువు కిందకి వదిలేయండి. మొత్తం ఇట్లా మెడ కిందకి వేసేసేయండి. అలా ఉండండి. ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండండి. నుదురు ఫ్రీగా వదిలేయండి. కళ్ళు చుట్టూ రిలాక్స్‌డ్‌గా ఉన్నట్టు అలాగే వదిలేసేయండి. తల కిందకి వేసేయండి. ఏమైనా మార్పు అనిపించిందా? ఫస్ట్ నేను కళ్ళు మూసుకోండి అని చెప్పినప్పటికి, ఇప్పటికి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కొంచెం వెనక్కి పెట్టుకొని మళ్ళీ వీడియోని మళ్ళీ ఇంకొకసారి చేయండి. మీరు ఫాలో అవ్వాలి. ఎక్సర్‌సైజ్ కూడా నాతో పాటు ఫాలో అయితే మీకు ఈజీగా అనిపిస్తుంది. ఓకే. మన శరీరంలో స్ట్రెస్ వచ్చినప్పుడు మన శ్వాస ఏదైతే ఉందో అది చిన్నగా అయిపోతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చెయ్యండి తెలుస్తుంది. మెడ గట్టిగా అనిపిస్తుంది. పట్టేసినట్టు అనిపిస్తుంది. నరాలు టిక్ 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 అంటాం గదా! నరాలు టక్ టక సౌండ్ వస్తుంటది. తలలో టెన్షన్ పెరిగిపోతుంది. అదే గనక శ్వాస పెద్దగా ఇలా మనం డైలీలో తీసుకోలేం గానీ, అంటే రోజువారీ పనుల్లో అట్లా తీసుకోలేం. బట్ కాన్సంట్రేషన్ చేసి మార్చుకుంటూ ఉంటే, మనకి ఎక్కువ పెద్ద శ్వాస తీసుకోవడానికి ఉంటుంది. అప్పుడేమవుతుంది రిలాక్సేషన్ సిగ్నల్ వస్తుందనమాట. ఇదేం మ్యాజిక్ కాదండి. జస్ట్ ఇది గమనించే సాధన. అదే మీ చేత నేను చేపిస్తున్నాను. ఓకే. ఓకే. సరే ఎవ్రీవన్ స్ట్రెయిట్‌గా కూర్చోండి. అందరూ నిటారుగా కూర్చోండి. నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోండి. వెన్నుపూస స్ట్రెయిట్ ఉండాలి. ఓకే. ఈరోజు ఫస్ట్ ఎక్సర్‌సైజ్ రౌండ్ 1 4 సెకండ్స్ బ్రీత్ ఇన్ చేస్తాము. 6 సెకండ్స్ బయటికి వదులుతాం. ఇట్లా మనం 5 రౌండ్స్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్ట్రెయిట్‌గా కూర్చోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. Inhale, exhale. Last round. Inhale, exhale. కళ్ళు మూసుకునే ఉండండి. లోపలికి శ్వాస తీసుకుంటున్నప్పుడు నేను అన్నీ గమనిస్తున్నాను అని ప్రతిదాన్ని గమనించండి. ఏం సౌండ్స్ వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్యాన్ తిరుగుతుందా? గడియారం టిక్ 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 అంటుందా? పిల్లలు ఎవరైనా ఆడుకుంటున్నారా? నేను ఇప్పుడు నాయిస్ కూడా క్యాన్సిలేషన్ పెట్టలేదు. అంత స్పష్టంగా మీకు కూడా అర్థం అవ్వాలని. శ్వాస బయటకు వదిలేస్తున్నప్పుడు నేను అవేం పట్టించుకోకుండా వదిలేస్తున్నాను. మరొక ఫీల్‌లో ఉండండి. సో, ఓకే. ఇప్పుడు నేను 10 కౌంట్ చేస్తాను. ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్‌లో. ఇన్‌హేల్ గమనించండి. ఎక్స్‌హేల్ లైట్ తీసుకోండి. ఇన్‌హేల్ గమనించండి. ఎక్స్‌హేల్ అన్నీ వదిలేస్తున్నాను. రానివ్వండి. ఏ సౌండ్స్ అయినా ఏవైనా కూడా. బట్ అబ్జర్వ్ మాత్రం చేస్తున్నారు. ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్. Inhale and exhale. 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 తల పై భాగంపై దృష్టి పెట్టండి. కళ్ళు అలాగే మూసుకొని ఉండండి. ఏం ఊహించొద్దు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీకు కావాల్సింది ఏదో విజువలైజేషన్స్ చేయకండి. జస్ట్ అబ్జర్వ్ అసలు మీ బ్రెయిన్ ఏం చేస్తుంది అనేది మీ తల పైభాగంలో కాన్సంట్రేషన్ మొత్తం క్రౌన్ చక్ర ఏరియాలోకి పంపించండి. కాన్సంట్రేట్ కేవలం గమనించండి.
ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి, అసలు ఏమనిపించింది? నిద్ర వచ్చినట్లుగా అనిపించిందా? తల చాలా తేలిగ్గా అనిపించిందా? ఏ మార్పు కూడా లేదా? ఏదైనా పర్వాలేదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా అనుభవాలే. చాలా మంది ఏమనుకుంటారంటే, అయ్య బాబోయ్! ఏం అనిపించలేదంటే, ఏం మారలేదంటే, అయ్యో! ఏం లేదా? నాకేదో అయిపోయినట్టుంది. అందుకోసం ఇలా ఏం మార్పులు రావట్లేదు. అలా ఏం కాదండి. కొంతమందికి సెన్స్ తొందరగా పనిచేస్తది. ఎనర్జీ లాగానే. కొంతమందికి స్లోగా పనిచేస్తది. సో, మీలో కూడా అంతే. ఏమి అనిపించకపోయినా అది మీ అనుభవమే. నిద్రొచ్చినట్టు అనిపించినా అది మీ అనుభవమే. చాలా తేలిగ్గా అనిపించినా అది మీ అనుభవమే. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అన్ని అనుభవాలు కరెక్టేనండి. సో, ఇందులో మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నారనుకోండి. కదిలించారనుకోండి. ఒక ఆబ్జెక్ట్ లోపలేసి కదిలించారనుకోండి. ఏమవుతుంది? పైన అలలు అలల్లాగా వస్తూ ఉంటుంది. ఏమి స్పష్టత ఉండదు. అదే కాసేపు నిశ్శబ్దంగా దాన్నేం కదపకుండా పక్కనుంచితే, అడుగున ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది స్పష్టంగా కనిపిస్తుంది. మన మనస్సు కూడా అలాంటిదేనండి. సో, మనం ఎక్కువ శాతం దాన్ని కొత్త కొత్త ఆలోచనలతో పాత ఆలోచనలు అన్నీ మిక్స్ చేసి డిస్టర్బ్ చేస్తే అలాగే ఉంటది. అదే గనక స్తబ్దంగా ఉండి నిశ్శబ్దంగా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఏముంది మన మనసులో అనేది తెలుస్తుందనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే, మీరు ఇంట్లో చేయాల్సిన ప్రాక్టీస్ చెప్తున్నాను. డే 1. ఓకే. డే 1 ఫస్ట్ ప్రశాంతమైన ఒక వాతావరణంలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. ఈరోజు డే 1 ఓన్లీ హెడ్ అబ్జర్వ్ చేయండి. ఆలోచనల పరిస్థితి ఎలా ఉందో. మార్చడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. అలా చేశారంటే గనక మీరు మళ్ళీ మెడిటేషన్స్‌లోకి వాటిల్లోకి విజువలైజేషన్‌లోకి వెళ్ళిపోయినట్టు. అందుకని జస్ట్ అబ్జర్వ్ ఏమవుతుందసలు? ఓకే. మీకు కొన్ని సార్లు ఇప్పుడు చూడండి, నా పక్కన నుంచి బైక్ వెళ్ళిందనుకోండి. అదే నేను చిరాకులో ఉంటే ఆ సౌండ్ నాకు ఇరిటేటెడ్‌గా అనిపిస్తది. అదే నేను ప్రశాంతంగా ఉన్నాను. తన పని తను చేసుకుంటుంది. నా పని నేను చేసుకుంటున్నాను ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగా అబ్జర్వ్ చేయండి. అసలు మీ హెడ్‌లో ఏం జరుగుతుంది? దాంతో పాటు ఒక 21 టైమ్స్ ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్. మరి ఏదో హ్మ్, హ్మ్ అలా కాదు. డీప్ బ్రీత్స్ అన్నమాట. ఇన్‌హేల్ చేయండి. ఎక్స్‌హేల్ చేయండి. అట్‌లీస్ట్ 5 సెకండ్స్ అమ్మా. ఓకే. 1, 2, 3, 4 ఇన్‌హేల్ చేయండి. 1, 2, 3, 4, 5 ఎక్స్‌హేల్ చేయండి. ఇప్పుడు మీకు తెలియకుండానే ఏం జరుగుతుందనేది తెలుస్తుందన్నమాట. కానీ దీనికన్నా ముందు మీరేం చేయాలి? ఫస్ట్ జనరల్ రాయాలి. బిఫోర్ మీ థాట్స్, మీ బాడీ, మీ హెడ్ ఇవన్నీ నేను ఫస్ట్ నుంచి ఏవైతే చెప్పానో ఎలా ఉన్నాయో రాయాలి. ఓకే. అండ్ ఆఫ్టర్ ఈ ఎక్సర్‌సైజ్ ఇప్పుడు నేను ఏదైతే ప్రాక్టీస్‌కి మీకు చెప్తున్నానో నా వీడియో అయిపోయిన తర్వాత, అది తర్వాత ఎలా ఉందనేది రాయాలన్నమాట. సో, ఈరోజు మనం ఏం చేసాం? మన తలని ఏమి మార్చేయలేదండోయ్. కేవలం జస్ట్ గమనించటం మాత్రమే చేసాం. సో, డే 2 రేపు మనం ఏం చేస్తామనంటే అంటే మనం థర్డ్ డే గురించి టుమారో మనం మాట్లాడుకుంటాం అనమాట. కానీ ఈ రోజు మాత్రం అసైన్‌మెంట్ ఏంటంటే, నిద్రపోయే ముందు 5 నిమిషాలు మళ్ళీ ఈ ప్రాక్టీస్‌ని చేసి పడుకోండి. టుమారో ఏం చేయాలి? ఏంటి? వాట్ ఈస్ వాట్ అనేది రేపు చెప్తాను. ఓకే. సో, వీటిని చేయటం వల్ల మీకు ఫ్యూచర్‌లో చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. సో, ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ ప్రయోజనాలేంటో, ఏంటి? వాట్ ఈస్ వాట్ అనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ గనక ఈ చిన్న ఎక్సర్‌సైజ్ చేసి ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకేమనిపించింది అనేది కూడా నాకు మెసేజ్ రూపంలో తెలియచేయండి. సో, ఇది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి అందరికి కూడా ఇలా చెయ్యాలి అనేది నేర్పించండి. దానివల్ల వాళ్ళ లైఫ్‌లో కూడా చేంజ్ ఒస్తాయి. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం.